ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనక నుంచి వచ్చి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది బస్సు. ఈ ఘటనలో స్పాట్లోనే 2 మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. దీంతో ఆదిలాబాద్ జిల్లాలోని నేషనల్ హైవేపై పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ఉన్నారు. నేరేడుగొండ మండలం బోధ్ క్రాస్ రోడ్స్ దగ్గర నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్తోంది బస్సు. అయితే అతివేగంగా వెళ్తున్న బస్సు ఓవర్టేక్ చేయబోయి లారీని ఢీకొట్టిన ఘటనలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2 స్పాట్లో మృతి చెందినట్టు తెలుస్తుంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మొత్తం 60 మంది ఉన్నారు బస్సులో. ఈ ప్రమాద ఘటన జరిగిన తర్వాత నేషనల్ హైవేపై పూర్తిగా ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇది గోరఖ్పూర్ వెళ్తుంది బస్సు. హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్తుండగా ఆదిలాబాద్ జిల్లా సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుని తెలుస్తుంది. ఒక్కసారి ఆ బస్సు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎంతగా ట్రాఫిక్ జామ్ అవుతుందో ఒక్కసారి చూడండి. ఏదన్నా మెడికల్ పరంగా అత్యవసరం ఉంటే నిజంగా అది చాలా ఊహించలేం దానిని. కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. అందుకే జాతీయ రహదారి చూడండి. అక్కడ యాక్సిడెంట్ అయితే నేషనల్ హైవే 44 మీద కొన్ని కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఒకవేళ మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వారి పరిస్థితి చాలా అధ్వాన్నం. ఇది ఎక్స్ రోడ్కి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అనుకుంటాం మేబీ. ఈ లారీ కచ్చి గుద్దుకోవడం వల్ల డెడ్ బాడీలో అందులోనే 2 దాదాపుగా ఇరుక్కున్నట్లుగా తెలుపుతున్నారు. స్టక్ అయిపోయింది. ఎక్స్ రోడ్కు సమీపంలో ఓ చిన్న యాక్సిడెంట్. చిన్న అంటే చాలా పెద్దదే. ఆదిలాబాద్ జిల్లాలో నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. లారీని వెనక నుంచి ఓవర్టేక్ చేయబోయే బస్సు ఢీకొట్టింది. దీంతో స్పాట్లో 2 చనిపోయారు. మొత్తం బస్సులో 60 మంది ఉన్నారు. ఈ ఘటనతో ఒకసారిగా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్తుంది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది నేషనల్ హైవేపై. ప్రస్తుతం గాయపడ్డ వారికి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. అయితే వెనకాల నుంచి బస్సు ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా బస్సు ఓవర్టేక్ చేయబోయడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సు గోరఖ్పూర్ వెళ్తుంది. హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్తున్న బస్సు అతివేగంతో ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ ఘటనపై ఒకసారిగా ఆ ప్రాంతంలో దిగ్భ్రాంతి నెలకొంది. లారీ వెనక నుంచి ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. స్పాట్లోనే 2 చనిపోయారు. నేరేడుగొండ మండలం బోధ్ క్రాస్ రోడ్స్ దగ్గర నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మా ప్రతినిధి ఇర్ఫాన్ జాయిన్ అవుతున్నారు. ఇర్ఫాన్, నేషనల్ హైవేపై జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. 2 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇంకా గాయపడ్డ వారి పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుతం దీనికి సంబంధించి ఎట్లాంటి ట్రీట్మెంట్ కొనసాగుతుంది? పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటన సంబంధించి? 44 నెంబర్ జాతీయ రహదారిపై బోధ్ క్రాస్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఇది చోటు చేసుకుంది. అయితే ఇటీవల వరుసగా బస్సు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. అయితే లారీలను వెనుక నుండి ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందినటువంటి బస్సు ఢీకొట్టింది. అయితే దాదాపుగా ఉదయం 4 నుండి 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 2 ప్రయాణికులు కూడా ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరో 3 నుండి 4 ప్రయాణికుల వరకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. వీరందరినీ కూడా ఆదిలాబాద్ రిమ్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందినటువంటి బస్సు హైదరాబాద్ నుండి యూపీలోని
గోరఖ్పూర్ ప్రాంతానికి వెళ్తుంది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపుగా 60 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. డ్రైవర్ నిద్రమత్తులో అంటే నేషనల్ హైవే పక్కన రెగ్యులర్ గా లారీలను ఉదయం పూట లారీలను నిలిపి ఉంచుతారు. అయితే ఈ సందర్భంగా బస్సు ఏదైతే హైదరాబాద్ నుండి గోరఖ్పూర్ కు వెళ్తుందో ఈ క్రమంలో నిద్రమత్తులో డ్రైవర్ ఒక్కసారిగా ఢీకొట్టినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ప్రమాదం కారణంగా ఇటు జాతీయ రహదారి 44 నెంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ నుంచి ఏదైతే ప్రమాదానికి గురైందో అక్కడ నుంచి బస్సును కూడా పక్కకు తొలగించడం అయితే జరిగింది. ప్రమాదంలో గాయపడినటువంటి ముగ్గురు పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వారికి తీవ్ర గాయాలను రిమ్స్ లో వారికి చికిత్స అందిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రామదాస్, ఈ ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నా అంటే హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్ళే ఈ బస్సు సంబంధించి ఎవరు ప్రయాణికులు అంతా తెలుగు వాళ్ళ లేదంటే అక్కడికి స్థానికుల యూపీ వాళ్ళ ఎవరు అసలు? హైదరాబాద్ టు గోరఖ్పూర్ అలాగే అటు గోరఖ్పూర్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ రాష్ట్రాలను కలిపేటువంటి జాతీయ రహదారి కాబట్టి ఇటు హైదరాబాద్ ప్రాంతం నుండి రెగ్యులర్ గా ప్రైవేట్ సర్వీసులని నడుస్తాయి కాబట్టి ఇటు హైదరాబాద్ ప్రాంతం నుండి యూపీకి ప్రయాణించే వాళ్ళు ఉన్నారు. అంటే యూపీ గోరఖ్పూర్ తదితర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అక్కడి స్థానికులు ఇక్కడ పనులకు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పనులకు వచ్చిన వారు కూడా ఆ బస్సులో ప్రయాణిస్తూ ఉంటారు. ఆ ప్రైవేట్ ట్రావెల్సే వాళ్ళకి ఆధారం కాబట్టి అటు నుంచి గోరఖ్పూర్ వైపుగా వెళ్ళే ప్రయాణికులే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రామ్దాస్, రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. సో ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. బోధ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లారీని ఓవర్టేక్ చేయబోయి వెనకాల నుంచి ఢీకొట్టింది. స్పాట్లోనే ఇద్దరు చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నేరేడుగొండ మండలం బోధ్ క్రాస్ రోడ్స్ దగ్గర నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్తుంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో హైవేపై లారీని ఢీకొట్టిన ఘటనలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో మరొకసారి ఈ వరుస బస్సు ప్రమాదాలకు సంబంధించి ఆందోళన రేకెత్తుతోంది. అయితే ఇక్కడ హైవేపై నిలిచి ఉన్న లారీని ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. తరచుగా హైవేపై వాహనాలు నిలపడం కూడా నేరంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే వాహనాలు నిలపడంతో అతివేగంగా వచ్చే వాహనాలు కొంత ఏమరపాటుకు గురైనా కూడా ఉదయం పూట పొగమంచు కూడా ఉంటుంది, చలికాలం, అలాగే డ్రైవర్లు కూడా కాస్త నిద్రమత్తులో ఉంటారు. సో ఏదేమైనా ఈ ప్రమాదం జరిగిన తర్వాత భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ట్రావెల్స్ బస్ అనుకుంటాం మేబీ. ఈ లారీ కచ్చి గుద్దుకోవడం వల్ల డెడ్ బాడీలో అందులోనే 2 దాదాపుగా ఇరుక్కున్నట్లుగా తెలుపుతున్నారు. స్టక్ అయిపోయింది.